Welcome to Star TV 7 News. For you, with you, always. ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఈపీజీ రామ్జీ బిల్లును తీసుకొచ్చిందో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని కొనసాగించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే హిజ్బుల్లాపూర్ సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో కూడా షాపూర్ నగర్ కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా కనుక చూస్తే 2009లో యూపీఏ 1 గవర్నమెంట్లో దేశంలో ఉన్నటువంటి వామపక్షాలు అప్పుడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ మీద ప్రభుత్వం మీద ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు వ్యవసాయ కార్మికులు ఏదైతే పని లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ కార్మికులకి ఉపాధి పొందేలాగా ఉపాధి కల్పించేలాగా కేంద్రంలో ఒక మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా కనుమరుగయ్యే పద్ధతుల్లో బీబీజీ రామ్జీ బిల్లు తీసుకొచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా కనీసమైనటువంటి కూలీ రేట్లు ఇవ్వకుండా అట్లాగే అక్కడ పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా ఈరోజు పూర్తిగా రద్దు చేసే ప్రక్రియలో దాన్ని పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితుల్లో బీబీజీ రామ్జీ బిల్లును తీసుకొచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మికుల మీద సన్నకారు రైతుల మీద ఇబ్బందులు పడే పరిస్థితులు తీసుకొస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఉమ్మడిగా రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే బీబీజీ రామ్జీ బిల్లును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వెంటనే బిల్లును రద్దు చేయాలని చెప్పేసి పాత గ్రామీణ హామీ ఉపాధి పథకం ఏదైతే ఉన్నదో దాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం వెంటనే కనుక బిల్లును వెనక్కి తీసుకోకపోతే కనుక దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలని రైతు సంఘాలని వ్యవసాయ కార్మిక సంఘాలని ఐక్యం చేసి ఈ ప్రభుత్వం మీద బిల్లును రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.